ఉమ్, బోనాలు ఈరోజు హైదరాబాద్ బోనాలు. శాంతి కోసం మనం చేసే ధ్యానం. ఓకే ఈరోజు హైదరాబాద్లో బోనాలు తెలుసు మనకందరికీ. మనం ఒక శాకాహార జగత్కు, ధ్యాన జగత్కు, పిరమిడ్ జగత్కు మనమందరం సామూహిక ధ్యానంలో పాల్గొంటే ఈరోజు జరిగే ఆ బోనాల సందర్భంగా జరిగే జంతు బలిలకు, వీటి ఆత్మకు మన ధ్యానం ద్వారా, సామూహిక ధ్యానం ద్వారా శాంతి జరగాలని మనమందరం మనస్ఫూర్తిగా ఒకసారి చప్పట్లు కొడదాం. అందుకే మన గురువు గారు ఎప్పుడైనా ప్రపంచ శాంతి కోసం అంటే నువ్వు ధ్యానం చేయకపో, శాకాహారిగా మారుమని సారు మరీ గట్టిగా చెప్పిండు. ఎందుకంటే మనం ఒక జీవికి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి సారు అంటే మనం ఎంతో అందరం అంటే మ్యాక్సిమంగా మన ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు అందరూ 70-80% మాంసాహారులే ఉన్నారనుకుంటాను నేను. అందరూ శాకాహారులుగా మారారంటే అది మామూలు విషయం కాదు. నేను కూడా ఎన్నో సొసైటీలలో చూస్తుంటాం మన వీడియోలు, కానీ ఎవరు ఇంత గట్టిగా శాకాహారులుగా మారాలి అని చెప్పింది నేను వినలేదు. రీసెంట్లీ ఒక 3 రోజుల క్రితం కూడా ఒక వీడియో విన్నాను నేను. అతను మన అరుణాచలం రమణ మహర్షి ఫాలోవర్. అతను ఏం చెప్పిండంటే, సార్ మనము శాకాహారం అంటే అతనికి క్వశ్చన్ వచ్చింది. ఒక మాస్టర్ ఎవరో క్వశ్చన్ అడిగాడు, సార్ మనం మాంసాహారం తినొచ్చా అంటే తినొచ్చు అని చెప్పాడు అతను. నేను అతని ఒక 5-6 వీడియోలు విన్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. రమణ మహర్షి ఇది చెప్తుంటే నేను ఎవరో తెలుసుకో అని చెప్పడం ద్వారా నేను చాలా వీడియోలు విన్నాను. కానీ ఒక్క మాటతోటి నేను ఆ ఫోన్ కట్ చేసేసా, ఆ వీడియో ఆఫ్ చేసేసా. మనం మాంసాహారం తినొచ్చు అని చెప్పాడు. అంటే ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం నేను ఎవరో అని చెప్తూ, మరియు మనం ఎవరో తెలుసుకోవాలని చెప్తూ, జ్ఞానం పొందాలని చెప్తూ, రమణ మహర్షి సూక్తులు చెప్తూ కూడా మాంసాహారం తినాలంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నాకు అర్థమైంది. అంటే ఇక మనకు ఈ ప్రపంచంలో జగద్గురు బ్రహ్మర్షి పితామహం ఇచ్చిన గురువు అనే గురువు మనకు దొరకడు, లేడని నేను ఒకసారి అనుకుంటున్నా. అది వాస్తవము. అట్లా అందు గురించే మనం శాకాహారులుగా మారినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకైతే నేను శాకాహారిగా, నా ఫ్యామిలీ శాకాహారిగా మారినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ నెలలో తిరుపతిలో జరగబోయే ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞంకు మనందరినీ ఆహ్వానించడానికి మాధవ మేడం మరియు ఆనంద్ ప్రసాద్ సారు ఇచ్చేస్తున్నాడు. వారి జ్ఞానం కూడా తీసుకుందాము. మనమందరం మ్యాక్సిమంగా అందరం తిరుపతికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము, వెళ్దాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, చాలా విజయవంతంగా జరిగింది అక్కడ ప్రోగ్రాము. మేము ఒక 4 రోజులు ఉన్నాము, 4-5 రోజులు ఉన్నాము. అద్భుతంగా అనిపించింది. ఈ సంవత్సరం కూడా మనం అందరం వెళ్దాము, తప్పకుండా అందులో పాల్గొందాము. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న యజ్ఞం కాబట్టి అది మన ఒక్కరి కోసం కాదు, మన కోసం కాదు, మన పిరమిడ్ మాస్టర్ల కోసం కాదు, అది ప్రపంచం కోసం, శాంతి కోసం జరిగే యజ్ఞంలో మనం అందరం పాల్గొందాము, దాన్ని మనకు సహకరిద్దాం. ఓకే, ఒకసారి మనం మాధవ్ మేడం కూడా గట్టిగా క్లాప్ చేసుకుందాం. పిఎంసి ట్రస్టీ మెంబరు మేడం ఎంతో వర్క్ చేస్తున్నారు. మేడం కూడా ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేసుకుందాం. మేడం మాట్లాడు. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనము సారు అన్నీ మనకి చెప్పడం జరిగింది. శాకాహారం ప్రచారం అసలు మనకి ఏమీ తెలియదు, కానీ మనం శాకాహారిగా మారినాం, ధ్యానం చేస్తున్నాము.
ఎంతో అద్భుతంగా మరి మన జీవితాన్ని ఎన్నో విషయాలలో సార్ మనని అంటే మన కర్మలు దగ్ధమయ్యే విషయాలలో మనం శాకాహార ర్యాలీలో అంటే అట్లా చెయ్యాలని కూడా మనకు తెలియదు. అలా చెప్పాలని కూడా తెలీదు. మరి సార్ చెప్పినట్టు ఏ సొసైటీ కూడా మనకి శాకాహార ర్యాలీలు గాని, ఇంత గట్టిగా చెప్పడం గాని ఏనాడు జరగలేదు. ఒక పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ద్వారానే ఇంత గట్టిగా చెప్పడం అనేది మన సార్ మనకిచ్చిన అది ధైర్యం మనకి. అలాగే ధ్యానమాయాగాలు అని మనకి కడతాల్లో స్టార్ట్ అయింది ఫస్ట్. అంటే ఇంకెన్నో చోట్ల జరిగింది. నేనొచ్చినప్పటి నుంచి అయితే వైజాగ్‌లో స్టార్టింగ్‌లో నేనొచ్చాను. వైజాగ్ స్టార్టింగ్‌లో ఒక 2 డేస్ ఉండడం జరిగింది అప్పుడు. అప్పటినుంచి దాని తర్వాత కడతాల్లో డైలీ కడతాల్లోనే మరి ప్రతి ఇయర్ కడతాల్లోనే జరగడం జరిగింది. మరి ఎంతో మందితోటి ఎంతో ధ్యానం చేసాం. సంగీతనాద ధ్యానంతోటి. మరి ఇదంతా ఎందుకు అనంటే ప్రపంచ శాంతి కోసం. ఏ యజ్ఞం జరిగినా గాని ప్రపంచ శాంతి. అంటే అక్కడ విడుదలయ్యే ఆ శక్తి దేనికి అవసరమో దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. పైన వాళ్ళు దాన్ని చూసుకుంటారన్నమాట. అక్కడెళ్ళి మనం ధ్యానం చేయడమే. మరి అలాంటిది తిరుపతిలో కూడా 22-28 వరకు మరి 6 గంటల ధ్యానం అంటే మామూలు విషయం కాదు. పోయినసారైతే నాకైతే నా భూతో నా భవిష్యత్తు అనిపించింది అక్కడ. ఏడుకొండల స్వామి దగ్గర ఆయననే అసలు ఒక ఎనర్జీ పాయింట్ అక్కడ. మరి అక్కడ ధ్యానం చేయడం అనేది మామూలు విషయం కాదు. అంతకుముందు నేను సార్ 2 టైమ్స్ చేసినప్పుడు కూడా వెళ్ళాను నేను పైన చేశారనమాట సార్. 7 డేస్ చేశారనమాట. ఆ 7 డేస్ నాకు గొప్ప అవకాశం సార్‌తో ఉండే అవకాశం దక్కింది. ఎంత అద్భుతంగా ఉండే అన్నమాట అసలు. అప్పుడు లాక్‌డౌన్ ఎవ్వరు లేరు. వీధులన్నీ ఖాళీ అన్నమాట. మేమే మొత్తం తిరుగుకుంటూ కూర్చున్నాము. అసలు చానా అద్భుతం. అది నేను నా జన్మలో మర్చిపోలేను అది. మళ్ళీ మనకి అప్పుడు సార్ ఉండే దొరికింది పైన. ఇప్పుడు మనకి కింద మహతి ఆడిటోరియంలో మరి మనకి ఇవ్వడం జరిగింది. 7 రోజులు అద్భుతంగా జరుపుకున్నాం. పోయినసారి అందరూ వచ్చారనుకుంటా. మీరందరూ వచ్చారా? చాలా బాగుందసలు. ఎంత అంటే అంత నాకైతే అసలు ఒక ఎక్కడో వైకుంఠంలో ఉన్నట్టు అనిపించింది. ఆ 7 రోజులు నాకు. అసలు ప్రతి ప్రోగ్రామ్ కూడా అద్భుతంగా అంటే అప్పటికప్పుడు అది డిసైడ్ చేసిన ప్రోగ్రామ్. మాస్టర్స్ అప్పటికప్పుడు వీళ్ళ ద్వారా అసలు చేయించింది. ఆ కొద్ది సమయంలోనే 1 మంత్ కూడా లేదనుకుంటా. అప్ ఆ 1 మంత్‌లోనే అన్ని కార్యక్రమాలు చేయడం అంటే మామూలు విషయం కాదా! ఆయన శక్తి వల్లనే అది జరుగుతోంది. మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతాం ఆయన శక్తి వల్ల. పిరమిడ్ మాస్టర్స్ పట్టుదల వల్ల. ఈ 2 మెయిన్ అన్నమాట మనకి. ఆయన శక్తి, పిరమిడ్ మాస్టర్స్ గట్టిగా నుంచున్నారు. ఏదన్నా రెడీ అని. కాబట్టి ఆయన చేయించగలుగుతున్నారు మనతోటి. కాబట్టి మనమందరం ఏ పని వచ్చినా కానీ మనం గట్టిగా నిల్చుందాం. ఎందుకంటే ఏమి ఎళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళము. కాబట్టి మనని మనం ఉద్ధరించుకుందాం. ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎవరన్నా తిరుపతికొచ్చిన వాళ్ళు మాట్లాడితే మీకెలా ఉంది అని అంటే బావుంటుందేమో కొంచెం సేపు. నేను వెళ్ళాను తిరుపతి లాస్ట్ టైమ్. వెళ్ళిన తర్వాత మన రమేష్ సార్ అండ్ మమతా మేడంతోనే వెళ్ళాను. వినీత్ అందరం కలిసి వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. అక్కడ కొత్తగా అనిపించింది. ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం తిరుపతిలో. ఎప్పుడు ఓన్లీ అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడమే కానీ ఇట్లా ఈ ధ్యానం కని ఎప్పుడు కూడా వెళ్ళడం జరగలేదు. బట్ ఈసారి ఈ ధ్యానం అనేది అక్కడ చేయడానికి వెళ్ళడం జరిగింది. సో తిరుపతిలో అట్లా ధ్యానం చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. జనాలు కూడా చాలా మంది వచ్చారు. సో అక్కడి నుంచి మళ్ళీ
ఆ లంచ్ ఏర్పాట్లు అవన్నీ కూడా కొంచెం దూరంలో ఉన్నాయి అక్కడ కాకుండా. సో అక్కడికి మళ్ళీ బై వాక్ వెళ్ళి అక్కడ చేయడము. సో అక్కడ వాతావరణము అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ సంగీత ధ్యానంతోని చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము పైన దర్శనానికి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను అక్కడ ఆ, శ్రీవారి పాదాల ద్వారా అట్లా వెళ్ళడము, అక్కడ అవకాశం దొరికింది కాబట్టి అట్లా వెళ్ళి పాదాల ద్వారా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి సమయాన్ని బట్టి అరుణాచలం కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, ఇట్లా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ధ్యానులతోని ప్రయాణం అనేది అద్భుతంగా అనిపించింది మొదటిసారి. థ్యాంక్ యూ. మొన్న నరసింహుల్ సార్ పిరమిడ్ అక్కడ మన పెద్దంబర్పేట పిరమిడ్కి వెళ్ళినప్పుడు సార్ అనుభవం చెప్తున్నారనమాట. ఏంటంటే చాలా రోజులు వర్షాలు పడలేదంట అక్కడ, మీకు చెప్పుండొచ్చేమో. వర్షాలు పడలేదంట, మనం వెళ్ళి ధ్యానం చేసినప్పుడు వర్షం బాగా పడిందనమాట. అయితే వాళ్ళు అక్కడ నుంచి మేతే ఆడిటోరియం నుంచి మన రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆటోలో వెళ్ళారంట. ఆటోలో వెళ్తే ఆటో అతను, మీరు దేవుళ్ళలాగా వచ్చిండ్రు, మాకు వర్షాలు లేవు, మీరు వచ్చినాక మాకు వర్షాలు పడ్డాయి, మాకు తాగడానికి నీళ్ళే లేకుండే, కానీ మీ ద్వారా మాకు వర్షాలు పడ్డాయి అని. అంటే ఏది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, మనతో చేయించబడుతుంది అంతే. దానికి మనం రెడీగా ఉండాలి. ఇంకా ఒకటి, యజ్ఞంలో ఏ యజ్ఞమైనా సరే మనకి తోచినంత ఇంత అంత నేనులే అంటే ఆ యజ్ఞంలో మనము ఒక భాగస్వాములు అవుతాం, లోక కళ్యాణంలో ఒక భాగస్వాములు అవుతాం. కాబట్టి ప్రతి యజ్ఞంలో కూడా మనము మన వంతుగా ఎంతో అంత, ఇంత ఇంత అమౌంట్, అంత అమౌంట్ అని లేదు, మనం ఉన్న దాంట్లలో కొంచెం అమౌంట్ వేసినాం అనుకో, ఆ లోక కళ్యాణంలో మనం కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. ఇంకా ఏంటంటే ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది జరిగింది. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకోని అన్నీ చేసేసరికి కొంచెం అకామిడేషన్ దగ్గర చాలా ఇబ్బంది జరిగింది. కానీ ఇప్పుడు అట్లా లేకుండా మొత్తము పోయినసారి ఏవేవైతే లోటుబాట్లున్నాయో ఇప్పుడు అన్నీ కూడా సరి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 3000 వరకు ఫ్రీ అకామిడేషన్‌ని చూడడం జరిగింది. అంతా ఎక్కడ ఎవరికీ ఇబ్బంది కాకుండా ఉండాలి అని ప్రయత్నాలైతే చానా చేస్తున్నారు. సరే. నమస్తే సార్. కూర్చోండి. నా పేరు సుధాకర్. లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన్మా చక్రం లో నేను కంప్లీట్గా 6 రోజులు ఉండటం జరిగింది. అక్కడ నా అనుభవం 6 గంటల ధ్యాన సాధనలో నా అనుభవము ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు జరగటం జరిగింది. సో ఆ వైబ్రేషన్స్, ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ అక్కడ నేను ఫేస్ చేయటం జరిగింది. ఒక అంటే ఆల్ ఆస్పెక్ట్స్లో మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ ఆ ధ్యాన యజ్ఞంలో పొందటం జరిగింది. సో అలాగే అక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ, డిఫరెంట్ ఫేసింగ్ అక్కడ మనం ఫేస్ చేయగలం. సో అది ఆ ప్రజెన్స్లో మనం సాధన చేసినప్పుడు ఆ ఫీల్, ఆ డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో మనందరం తిరుపతి ధ్యానయాగానికి వెళ్దాం. దీన్ని అద్భుతంగా సక్సెస్ఫుల్గా మనం అందరం సహకరించి ఈ ధ్యానయజ్ఞం నిర్వహణలో కానీ అన్ని విషయాలలో మనం మన వంతు సహకారం అందించి ఆ ధ్యానయజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా జరిగేందుకు మనం అందరం సహకరిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. అయితే యూకేలో శారదా మేడం అని ఉంటారనమాట. ఆ మేడం అనుభవం ఏంటి అంటే, తిరుపతిలో ఎందుకు మనతో ధ్యానం చేయించడం అవుతుందంటే, ఇంతకుముందు బ్రహ్మ అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఉండేవాళ్ళు. అయితే ఆ బ్రహ్మ ప్లేస్లో ఆంజనేయ స్వామి బ్రహ్మగా
నియమించబడ్డారంట. అందుకోసం ఆ ధ్యానం అవసరం అంట. అందుకోసం మనతోటి చేయించబడింది అని ఆమెకి మెసేజ్ వచ్చిందనమాట. ఇప్పటి నుంచి మనకి ఆంజనేయ స్వామి ఇదిగా ఉంటారు అనేది చెప్పడం జరిగింది అన్నమాట తన మెసేజ్‌లో. తనకెప్పుడు బాగా మెసేజెస్ వస్తుంటాయన్నమాట. సార్‌ని చూడలేదు ఆవిడ. కానీ ధ్యానంలో కూర్చుంటే తనకెన్నో తనకి సారు వంట నేర్పించడం. ఆ వంట నేర్పించడం కూడా మన వసంత మేడం ఉన్నారు కదా! ఆ మేడంతో పరిచయమైనప్పుడు ఇట్లా చెప్పారు సార్. ఇలానేనా మేడం? ఎందుకంటే వసంత మేడం సార్‌కి బాగా వంట చే చేయడం జరిగింది. అక్కడ బాగా వెళ్ళేవారు సార్. ఇలా అంటే, "ఇలానే మేడం, ఇలానే మేడం" అని. అంటే అది చూసుకుందనమాట. నిజమేనా? కరెక్టా? లేదా? నాకిలా తనకి వంటంతా నేర్పించడం జరిగింది అనమాట హాస్టల్‌గా. ఆ మేడం చాలా అద్భుతమైన మాస్టర్. సేతు విజ్ఞానం అని తను చెప్తున్నారనమాట జూమ్‌లలో. చాలా గ్రేట్ మాస్టర్ ఆవిడ. మీరన్నట్లు రాయలసీమలో మేడం, హ్మ్. నేను పుట్టి పెరిగింది రాయలసీమలో కనుక చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసింది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. అవును. వర్షం అనేది ఎప్పుడో వచ్చేది అక్కడ, అవును. ఇప్పుడు రివర్స్ అయింది మేడం. ఈ తెలంగాణలో ఎక్కువ వర్షం మనం చూసేవాళ్ళం, అంటే అటు సైడ్ ఆంధ్ర సైడ్ ఎక్కువ చూసేవాళ్ళం. రాయలసీమలో వర్షం అంటే చాలా తక్కువ, డ్రై ఏరియా అవును. రాయలసీమ, పర్టికులర్ గా అనంతపూర్, కడప డిస్ట్రిక్ట్. సో అక్కడ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి రెయిన్ ఫాల్ చాలా ఎక్కువైంది మేడం. ఆ! చాలా అంటే చాలా ఎక్కువ. అంటే ఈవెన్ డ్రై ఏరియాస్ లో కూడా ఆ, పంటలు బాగా పండుతున్నాయి. వెదర్ చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. సమ్మర్ లో వస్తే అక్కడ అసలు తట్టుకోలేము, ఇంత హెవీ టెంపరేచర్. ఈవెన్ నైట్ అవర్స్ కూడా హీట్, స్వెట్టింగ్స్ బాగా ఉంటాయి, హ్యూమిడిటీగా. ఇప్పుడు అనేది బాగా తగ్గింది, ఆ కూల్నెస్ బాగా పెరిగింది. ఓవరాల్ గా వెదర్ చాలా చేంజ్ అయిపోయింది. ఇది అవును సార్. నేను అబ్జర్వ్ చేశాను. సార్ స్పీచ్‌లో కూడా ఉంది సార్. ఒకసారి విన్నాను నేను. ఆహ్, వైజాగ్ ఎప్పుడో మునిగిపోవాల్సింది. సార్ స్పీచ్‌లో విన్నా అన్నమాట. కానీ మన పిరమిడ్ మాస్టర్స్ ఉంటే ఏది జరగదు అని చెప్పారన్నమాట. ధ్యానం చేస్తారు మన పిరమిడ్. ఎందుకు జరుగుతాయి? ఏమీ జరగవు. మన పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడుంటే అక్కడ ఏమీ జరగదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆ మూవీ కూడా అందరం చూసాం గదా! ఎంత అద్భుతం అసలు. అంటే అప్పటి వాళ్ళు ఎంత కష్టపడితే ఇంత మన దగ్గరికి వచ్చింది అనేది ఎంత అద్భుతం అసలు. అది వచ్చాక 2 రోజులు అసలు ఏం చేస్తున్నాం మనం అనే క్వెషనింగ్ బాగా వచ్చింది అన్నమాట. అప్పటి వాళ్ళు ఎంతో చేశారు. మరి సార్‌కి సపోర్టివ్‌గా ఉండి వాళ్ళు అంత చేస్తేనే ఇంత మూవ్‌మెంట్ ఈరోజు ఈ స్థితికి వచ్చింది అసలు. అద్భుతం. మహా అద్భుతం. అసలు నిన్నటి నుంచి చూస్తున్నంత సేపు మేడం అందరు అలర్ట్నెస్ గానీ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు కంప్లీట్ గా. అవును సార్. అంటే కానీ మెడిటేషన్ చేయడం వాళ్ళు కొంతమంది వచ్చిన ఎక్స్పీరియన్స్. అవును. ఒక్క క్షణం కాలం పాటు అట్లా సైడ్ తిప్పే సిచ్యువేషన్ లేదు, ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయారు. అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్. అసలు 250 థియేటర్స్‌లలో వచ్చిందంటే మామూలు విషయం గాదు. మళ్ళీ అందరూ ధ్యానం చేశారంట. థియేటర్స్‌లలో స్టార్టింగ్ 5 నిమిషాలు ధ్యానం చేయడం జరిగింది. మరి అంతమంది 1,00,000 పైన ధ్యానం చేశారు. ఇంకా అప్పుడే షిఫ్ట్ అయిపోయి ఉంటది వాళ్ళది. ఇంకొక షిఫ్టింగ్ జరిగి ఉంటది. అద్భుతంగా. అసలు చాలా ఆనందం అనిపించింది అసలు. ఆనందాలన్నీ మనకే ఇచ్చేసి ఎళ్లారేమో పత్రి సార్. ఆ! అవును. అవునా! ఇయర్ ఎలా, అంటే సేమ్ అకామిడేషన్, ఎక్స్పెన్షన్, ఇంకా ప్లానింగ్ అవును సార్. డీటెయిల్స్ స్పాట్ మేడం, ఇన్ అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం. అంటే ఈసారి ఏమైతుందంటే 3,000కి ఫ్రీ అకామిడేషన్ చూస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే మనకి పెయిడ్ కూడా చెప్తున్నారు. ఈ హోటల్స్ ఉన్నాయి. ఎవరన్నా అందులో ఉండలేని వాళ్ళు దాంట్లో బుక్ చేసుకోవచ్చనమాట.
అంటే పోయినసారి చాలా కష్టమైంది. అందుకోసమని ఈసారి ఇట్లా పెయిడ్ అకామిడేషన్స్ కూడా మనం వెళ్ళొచ్చు. వాళ్ళు చూసి పెట్టారనమాట మన కోసం. అందులో ఎళ్లి మనం బుక్ చేసుకోవచ్చు. సరే. అయిపోయింది సార్. ఈరోజు సార్ ఆనంద్ ప్రసాద్ సార్ అని టీఎంసీ డైరెక్టర్ సార్కి మరి మన జ్ఞానమంది సార్కి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆత్మవంతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఏకతా ధ్యానం ఈరోజు నాకు యాక్చువల్గా 4:50 నుంచి సేమ్ ఈ యజ్ఞం గురించి జూమ్ డిజిటల్ జూమ్. ఓకే, సో ఈరోజు ప్రపంచం అంతా ఏకతా ధ్యానం నిర్వహించుకుంటున్నాం మనం. దాదాపు ఇప్పటికి ఒక 15 సంవత్సరాల పైనే అయి ఉంటుంది ఇది ప్రారంభించి. ఎందుకంటే ఏకతా ధ్యానం ఎందుకు చేయాలి? ఈ భూమండలంలో ఉన్న ప్రతి జీవరాశిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఆత్మ వేరు కాదు, ఉన్నది ఒకటే ఆత్మ. ఆ ఆత్మ నేను, నాలో ఏదైతే ఉందో అందరిలో అదే ఉంది, అన్ని జీవరాశుల్లోనూ అదే ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం మన అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం కోసం మనం ఏకతా ధ్యానం చేస్తున్నాం. అందరిలో అంటే కేవలం మనుషులనే కాదు, ప్రతి ఆత్మలోను, అంటే ప్రతి జీవిలోను 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు వేరే. అందులో ఎన్నో, అవే కాకుండా ఖనిజాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఉన్నది ఒకటే ఆత్మ. మనం మొట్టమొదట ఈ భూమి మీద ఖనిజ రూపంలో జన్మ తీసుకుంటాం. ఒక పరమాత్మ నుంచి ఒక అంశాత్మగా విడబడి ఒక ఖనిజంలో, అనేక ఖనిజాల్లో కొన్ని లక్షల సంవత్సరాల పాటు జన్మ తీసుకుని ఉంటాం. ఒక బంగారం ఉందనుకోండి, ఆ బంగారంలో నేను అక్కడే ఉన్నా, మీరు ఉన్నారు, అట్లా అందరూ ఎంతమంది కావాలంటే అంతమంది ఉండొచ్చు ఒకే బంగారం. అంటే ఒక బంగారం నుంచి, ఒక పెద్ద బంగారు గని నుంచి ఎన్నో రకాల ఆభరణాలు తయారు చేసినట్టు అది మనమందరం కూడా ఒక ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళమే. అర్థమైంది కదా? ఒక మూలమైనటువంటి ఒక బంగారపు ముద్ద ఉందనుకోండి, దాంట్లోంచి ఎన్ని ఆభరణాలను తయారు చేయొచ్చు. అలాగే ఆ ముద్దులోకి ఎన్ని ఆత్మలైనా వెళ్ళొచ్చు. అలా ఎన్నో ఖనిజాల్లో మన అనుభవం కోసం మనం జన్మ తీసుకుంటాం. అక్కడి నుంచి వృక్షాల్లోకి వస్తాం. మన చైతన్యాన్ని కొంచెం, అది కదలదు, ఈ ఖనిజాలు కదలవు, అక్కడే ఉంటాయి, కానీ అందులో కూడా చైతన్యం ఉంది. అలాగే వృక్షాలు కూడా కొంచెం కదులుతాయి, కానీ అందులో కూడా చైతన్యం ఉంది. దానికంటే ఖనిజంలో మనం నిర్జీవంగా ఉందనిపిస్తుంది మనకి చూడడానికి, కానీ దానిలో కూడా జీవం ఉంది, చైతన్యం ఉంది. అలాగే వృక్షాలు, అనేక మొక్కల్లో మనం జన్మ తీసుకుంటాం. సో ఆ తర్వాత అనేక జంతువుల్లో మనం జన్మ తీసుకుంటాం. అక్కడి నుంచి మానవుడిగా మనం వస్తాం. మానవుడిగా వచ్చిన తర్వాత మనసు ఒకటి ఏర్పడింది. ఈ మనసు అనే దానికి మాయ ఒకటి ఉంది. ఈ మాయ వల్ల ఇవన్నీ మర్చిపోయాం మనం. అవన్నీ ఎక్కడ ఉన్నాయి మరి? మనం తీసుకున్న అనుభవాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే మన కోశాల్లోనే ఉన్నాయి. అన్నమయ కోశం ఉంది, ప్రాణమయ కోశం ఉంది, మనోమయ కోశం ఉంది, విజ్ఞానమయ కోశం ఉంది, ఆనందమయ కోశం. ఆ కోశాల్లో అనేక జన్మల్లో తీసుకున్న జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉంది. అందుకే వేమన ఏం చెప్పాడు? తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతికేడి ఈ తనువులు మోసేడి ఎద్దుల మన్మంబు తెలియ మహిళ వేమ. తనలో సర్వం ఉండగా
తన లోపల వెతుకలేక ధర వెతికెడి, తనువులు మోసెడి ఎద్దుల మన్మంబు తెలియ మహిలో వేమ. మన లోపల మనం వెతుక్కోకుండా బయట వెతుకుతున్నాం. ఈ బయట వెతకడం అంటే మనకు అర్థం కావట్లేదు. మనలోనే ఉంది, అందరిలోనూ ఉంది, అందరిలో ఉన్నది ఒకటే. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు? నేనే గొప్పవాడిని అనుకుంటున్నాడు. నా కోసమే ఈ ప్రపంచం అంతా ఉంది అనుకుంటున్నాడు. అంతా నేనే అనుకుంటున్నా. అంతా అంటే ఇక్కడ నేను అంతా నేనే, కానీ అంతా నాకే కావాలి. ఆ నేను అనేది చాలా, అసలు నేను అనేది చాలా పెద్దది. కానీ ఈ నేను అనుకునేది, నేను మాత్రమే ప్రత్యేకం అనుకునేది చిన్న నేను. ఆ చిన్న నేను నుంచి పెద్ద నేను వరకు వెళ్ళాలి. స్మాల్ ఐ నుంచి బిగ్ ఐ వరకు. ఆ వెళ్ళడం కోసమే మనం ఈ ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం చేయడం అనేది 7 చక్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శరీరాలు ఎక్కడున్నాయి? ఆ కోశాలు ఎక్కడున్నాయి? ఆ కోశాలు అనేవి మన చక్రాలతో కనెక్ట్ అయి ఉన్నాయి. మూలాధార చక్రంతో అన్నమయ కోశం, స్వాదిష్టాన చక్రంతో ప్రాణమయ కోశం, మనోమయ మణిపూరక చక్రంతో ప్రాణమయ మనోమయ కోశం, అలాగే విజ్ఞానమయ కోశం అనాహత చక్రంతో, ఆనందమయ కోశం విశుద్ధి చక్రంతో కనెక్ట్ అయింది. విశ్వమయ అలాగే నిర్వాణమయ అది విశుద్ధి ఆజ్ఞా సహస్రాలతో అవి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే అది ఫస్ట్ అంతటా నేనే ఉన్నాను అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోవాలంటే మనం జీవించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే, అందుకే శరీరం కలుగు ధర్మ సాధనం. ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం అది చేయగలం, అది తెలుసుకోగలం. అది తెలుసుకోవడం కోసం సాధన చేయాలి. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు లేకపోతే ఏదైనా విలువైన వస్తువులు, నగలు అవన్నీ పెడతాం కదా, ఆ లాకర్లో పెడతాం. ఆ లాకర్లో పెట్టినప్పుడు ఆ లాక్లు వేస్తాం, 3 తాళాలు వేస్తాం అంతే కదా. ఒక కీ మేనేజర్ దగ్గర ఉంటుంది, ఇంకో కీ అకౌంటెంట్ దగ్గర ఉంటుంది, ఇంకో కీ మనకి ఇస్తారు. ఎలాగైతే 3 లాకులు ఉంటాయో, ఈ యొక్క సృష్టిలో ఉన్న సంపద ఏదైతే ఉందో దాన్ని వాడుకోవడానికి మనకు కూడా 3 లాకులు ఉన్నాయి. రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, ఈ 3 లాకులు. ఈ 3 లాకులు ఓపెన్ చేయడానికి ఉన్నది ఒకటే కీ. ఇప్పుడు ఆ కీలు 3 ఉంటాయి కానీ అది ఒకటే ఉంటది అందరి దగ్గర, అంతే కదా. ఏం కీ అది? ఆ కోశాలను ఉపయోగించుకోవడానికి ఈ చక్రాల ద్వారా ఈ గ్రంథు అంటే 3 లాకులు ఉన్నాయి. ఆ 3 లాకులు ఓపెన్ చేయడానికి ఉన్నది ఒకటే కీ. ఏంటది? శ్వాస. ఈ శ్వాస అనే కీతోని ఈ 3 లాకులు ఓపెన్ చేయాలి. ఈ 3 లాకులు ఓపెన్ చేసి 7 చక్రాలు 6 చక్రాలని యాక్టివేట్ చేసుకోవాలి. 6 చక్రాలు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా సంపద, ఇప్పుడు మనకు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ లోంచి మనకు బ్యాంకులో డబ్బులు ఉంటాయి. ఇక్కడ నొక్కేస్తే ఏం చేస్తా, ఎక్కడికి వెళ్తాయి? ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రకరకాలుగా మనం ఇక్కడి నుంచి డబ్బులు పంపేయచ్చు. అలాగే విశ్వంలో ఉండే సంపదని కూడా మనం ఎక్కడ ఉంటే ఆపరేట్ చేయొచ్చు, ఏం కావాలో ఎలా కావాలో. అర్థమైందా? ఆ ఆపరేట్ చేసేటువంటి ఒక విజ్ఞానమే ఇది ఆధ్యాత్మిక విజ్ఞానం. ఎంతో మంది గురువులు అది సాధించారు. మనం ఎంతో మంది జీవితాల్లో మనం చూసాం, గురువుల యొక్క జీవితాల్లో. పాల్ బ్రెంటన్ అనే ఒక అతను ఇంగ్లాండ్, బ్రిటిష్ నుంచి వచ్చాడు. ఆయనకు ఒక కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. అతను కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశం చాలా గొప్పదంటారు, మరి ఎందుకు ఇన్ని దేశాలు ఆక్రమణలు చేసినాయి, అయినా కూడా ఇంత గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా వీళ్ళందరినీ ఎలవ్ చేశారు, అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఏంటి నిజంగానే లేకపోతే మాయ మాటలు చెప్తున్నారా, ఇదంతా బోటకం లాగా ఉంది అని చెప్పేసి వాళ్ళ డౌట్ వచ్చింది. అప్పుడు ఆయన కనుక్కోవడం కోసం ఆయన వచ్చాడు, పాల్ బ్రెంటన్. ఆయన డైరీలో రాసుకున్న విషయాలు. ఆయన అప్పుడు బెనారస్ యూనివర్సిటీలో గోపీనాథ్ అని ఒక వైస్ ఛాన్సలర్ ఉండేవాడు. ఆయనతో ఇదే మాటలు అన్నాడు. ఇదంతా ఏంటి అంటే, మా గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయన విశుద్ధానంద సరస్వతి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ కాలం నాటి వాడు ఆయన కూడా. సో ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన కాశీ క్షేత్రంలో చిన్న చిన్న ఇల్లు ఉంటాయి, సందులంతా కూడా చాలా చిన్నగా ఉంటాయి. వాళ్ళు కసువు ఉంటది కదా ఇంట్లో ఊడ్చేసినది, అది ఒక మూలన పోగు చేసుకుంటారు అనమాట.
ఎందుకంటే మనలాగా పక్కింట్లో వేయరు. లేకపోతే ఇప్పుడు అందరు తీసుకుపోయి ఎక్కడ రోడ్డు మీద పడేస్తారు ఎవరు చూడకుండా. రోజు పాపం స్వచ్ఛ భారత్ అని ఎంత కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచానికి తెలియజేసినా కూడా మనం ఏం చేస్తాం, ఊడుస్తాము, లేదా చెత్త చెదారం తీసుకుని ఆ మూలలో ఎవరు లేకుండా చూసి వేసేస్తాం. అది చివరికి మళ్ళీ మనకి వస్తుంది. కానీ వాళ్ళు కాశీలో ఎంతో మంది గురువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు వింటారు కాబట్టి వాళ్ళు అలా కాదు, వాళ్ళంతా ఒక మూల పోగు చేసుకుంటారు అనమాట. ఆ పోగు చేసుకున్న చెత్త అంతా కొంత అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఆ గంగా నదిలో పడేస్తాం. సో ఇప్పుడు ఆ చెత్త ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు విశుద్ధానంద సరస్వతి దగ్గరికి. ఆ చెత్త కొంచెం అందులో ఉన్న మట్టి కొంచెం తీసుకొని రమ్మన్నాడు. అది తీసుకొచ్చి ఇచ్చారు. నీ మొహం చూస్తే కొంచెం నీ దశ బాగాలేనట్టుంది అని అంటే, అవునండి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాను, చెప్పారు నాకు కూడా బాగలేదు అన్నారు, నాకు కొంచెం జాతకం బాగలేదు అని అంటే, సరే ఓకే నీలం పెట్టుకోమన్నారు, అది పెట్టుకుంటే సరే అవుద్దంటే సరైన రత్నాలు కూడా ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు, ఆ మట్టి ఉంది కదా, ఆ మట్టితోనే ఆయన నీలం ఇట్లా అని నీలం వజ్రం ఇచ్చాడు. కనికట్టు కాదు, వాస్తవంగా అది దాన్ని చెక్ చేసుకున్నప్పుడు టెస్ట్ చేసినప్పుడు అది ఒరిజినలే. అంటే గురువుల దగ్గర ఏముంది, ఒక పదము ద్వారా పదార్థాన్ని తయారు చేయగలిగే శక్తి ఉంది వాళ్ళ దగ్గర. ఆ శక్తి వాళ్ళకి ఎలా వచ్చింది, సాధన. ఆ సాధన ద్వారా వచ్చింది. అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన, అలాంటి విద్యని మనం నేర్చుకోవాలి. అంటే ఆయన ఒక ఖనిజముగా జన్మ తీసుకున్నాడు కదా, దాన్ని వాడుకున్నాడు ఆయన. ఆయనే కదా మనం బ్యాంకులో డబ్బులు ఇక్కడ టక్ కొట్టేస్తున్నాం కదా, కావాలంటే ఎవరికైనా పంపిస్తున్నాం కదా ప్రపంచంలో. అలాగే ప్రపంచంలో ఉన్న సంపదని మనం ఉపయోగించుకోవడానికి ఈ శరీరమే, ఆ సాధన మన ఉంది అని మనం ఇప్పుడు మన బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అనుకుంటేనే కదా కొట్టేది. ఆ అకౌంట్ ఉంది, అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, ఆ అకౌంట్ ఒకటి ఉందనేది తెలిస్తేనే కదా మనం ఆపరేట్ చేయగలం. అదే మనం తెలుసుకోవాల్సింది. ఒక ఆయన సరే ఇంకొక ప్రయోగం చేశాడు. ఇంకేం కావాలి, నీకేం కావాలన్నాడు. మీరు ఏమైనా చేయగలరా అంటే, నీకేం కావాలో చెప్పవయ్యా, నేను అది చేయగలనా లేదో చూస్తావు అని చెప్పేసి నాకు ఒక సెంటు వాసన తెప్పించగలరా అన్నాడు. అంటే ఏం కావాలి నీకు, ఏ సెంటు వాసన కావాలి? ఎక్కడో ఇంగ్లాండ్ లో ఒక పువ్వు, ఆ పువ్వు యొక్క సువాసన అది కావాలి అన్నాడు, ఆ సెంట్ కావాలన్నాడు. సరే ఆ ఖర్చీపులోకి ఆ వాసన తెప్పించాడు. అది ఎప్పటికీ పోలేదు. అంటే ఆయన డైరీలో రాసుకున్నాడు, అది పర్మనెంట్ గా అలా ఉందన్నమాట ఆ సెంట్ వాసన. అలాగే ఇంకా ఒక పక్షిని తీసుకురమ్మన్నాడు. ఒక పక్షిని మెడగా ఎరిసేయమన్నాడు, చచ్చిపోయింది. ఒక భూతద్దం ఉంటుంది కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, అది తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చి దాని కుడి కంటిలో ఆ సూర్యకిరణాలన్నీ పడేటట్టుగా ఆయన పెట్టాడు. అది లేచి ఎగిరిపోయింది. సో అంటే సూర్య విద్య, ఆ సూర్యుడి యొక్క కిరణాల ద్వారా ఆయన దాన్ని ప్రయోగించాడు. మరి ఆ విద్య అనేది ఉన్నది, ఆ ఉన్నదాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని సింప్లిఫై చేసి పత్రికారు ఏం చేశారంటే, శ్వాస మీద ధ్యాస. ఇవి అందరి జీవితాల్లో జరుగుతాయి. ఇప్పుడు క్యాన్సర్ తగ్గిన వాళ్ళు లేరా, బీపీ షుగర్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్ని అనారోగ్యాలు తగ్గిన వాళ్ళు ఉన్నారు ధ్యానం చేసి. మందులు వేసుకుంటే జీవితం అంతా, డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ ఏమంటాడు, ఫస్ట్ చిన్న మాత్ర ఇస్తాడు, తర్వాత డోసు పెరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ తగ్గదు అది. ఇంకా టాబ్లెట్లు తగ్గట్లేదు డాక్టర్ గారు, నాకు షుగర్ తగ్గట్లేదు అంటే ఏం చేస్తాడు, సరే అయిపోయింది ఇంకా దాని పని అయిపోయింది, ఇప్పుడు ఇన్సులిన్ వాడంటాడు. అంటే లైఫ్ లాంగ్ అది వాడుతూనే ఉండాలి. ఏమవుతుంది దానివల్ల, ఆ ఎంబీబీఎస్ పుస్తకాల్లో, అల్లోపతి మెడిసిన్ లో ఆ పుస్తకాల్లో రాసి ఉంది, అల్లోపతి మెడిసిన్ ఏది వాడినా సరే దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు మందు వేస్తే దానికి కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్. అంటే కొండనాలికి మందు వేస్తే ఉన్ననాలికి ఊడిపోయిద్ది అని ఆల్రెడీ రాసి పెట్టున్నారు దాంట్లో క్లియర్ గా, వాళ్ళే రాశారు. మరి డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఒకటి సరిపోదంటే ఇంకోటి వేస్తారు, అది సరిపోదంటే ఇంకోటి వేస్తారు. అంటే డాక్టర్లు అది పాటించరు, వాళ్ళు చదువుకున్న దాన్ని వాళ్ళే పాటించరు. ఎందుకు అంటే పాపం ఫార్మసీ కంపెనీ వాళ్ళు వాళ్ళకి చాలా తాయిలాలు ఇస్తారు, ఏంటి టూర్లు, వాళ్ళకి ఎన్నో గిఫ్ట్లు. ఆ మందులు ఎంత ఎక్కువ వాడితే అంత. కాబట్టి వాళ్ళు రోజుకు ఏం కోరుకుంటారు, నాకు పేషెంట్లు బాగా పెరగాలి, పేషెంట్లకి బాగా మందులు ఇవ్వాలి, ఇదే కదా అది. మరి మనము
ఇప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మొదట, తర్వాత ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తాం, తర్వాత తగ్గకపోతే ఇంకొంచెం పెద్ద డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఇంకా తగ్గకపోతే ఏం చేస్తాం? ఎప్పటికీ తగ్గలేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాం? అందరు చేసే పనే లోకంలో. ఏం చేస్తాం? ఆ? మనం అంటే అన్ని పోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చేది. ఏంటి అన్ని తిరిగి 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 ఆ ఆ ధ్యాన కేంద్రంలో పోతే ఆ ధ్యానం చేస్తే తగ్గిపోయిందంట అని చెప్తారు ఎవరు. చెప్పినప్పుడు ఏం చేస్తాం మనం? ఆడికి వెళ్తాం. అంటే ఈ విజ్ఞానము భారతదేశంలో పుట్టింది. సనాతన ధర్మం, మన ఋషులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ఏంటి మనం ఏం చేస్తున్నాం? ఏంటి పాశ్చాత్యులు ఇచ్చినటువంటి వాటికి పోనీ వాటిలో పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందా? ఫస్ట్ ఇది వాడమంటారు, అలవాటు చేస్తారు, ఆ తర్వాత అది కాదంటారు. ఇప్పుడు మనకి ఎన్ని మందులు బ్యాన్ అయిపోయినాయి, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకు? దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి కిడ్నీలు పోయిన తర్వాత కానీ తెలియదు అది పోయిద్దని. ఆ పోయిద్దని వాళ్ళకి తెలిసి ముందే. ఇది ఎంత దుర్మార్గం అంటే 84 లక్షల జీవరాశుల్లో మనం కూడా ఒక జాతి, అంతే కదా? మరి 83,99,999 జాతులు, వాటికి మనకెంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది కదా, ఉందా లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం? మన కోసం ఏంటి ఆ మందుల్ని ప్రయోగించాలంటే ఫస్ట్ ఎలుక మీదో కోతుల మీదో ఆ జంతువుల పైన ప్రయోగిస్తారు. అవి బతికుంటాయి ఇప్పుడు తాత్కాలికంగా, తర్వాత కిడ్నీ పోయే సంగతి మనకేం తెలుసు? కొన్నాళ్ళకి తర్వాత పోతుంది. అప్పుడు ముందు సరే వాడండి తగ్గిపోయిందని చెప్పేసి అంటే రోగం వేస్తారు ఆ ఎలుకకో ఆ ఏది కోతికో వీటికి ఏం చేస్తారు? ఫస్ట్ ఆ రోగం ఉండేటువంటి క్రిముల్ని పంపిస్తారు, దాన్ని తగ్గించేటువంటి మందుని పంపిస్తారు. తగ్గిపోయింది అంటే ఆ ప్రయోగాల్లో ఓకే సక్సెస్ అయిందంటే ఆ మందులు మనుషుల మీద తీసుకొస్తారు. అంటే మన కోసం, మన స్వార్థం కోసం వేరే జంతువుల్ని చంపడం ఎంత దుర్మార్గం. మనకెంత హక్కు ఉందో మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా. ఆ పరిణామ క్రమంలో మనము కూడా అక్కడి నుంచి వచ్చాం. ఇక్కడ దాకా మనం ప్రయాణం చేయడానికి ఎన్ని జీవుల్లో మనము ఆ జన్మ తీసుకున్నాం. ఉన్నది ఒకటే ఆత్మ. అంటే మనకి పెయిన్ ఇప్పుడు శరీరపరంగా మనకు ఏ చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, ఏదో చిన్న గాయమైనా శరీరం అంతా బాధపడుతుంది, అవునా కదా? మరి ఆత్మపరంగా ఈ ప్రపంచంలో ఏ జీవికి చిన్న హాని జరిగినా మన ఆత్మ కూడా అది పెయినే కదా. అది ఆత్మ నేను అని తెలియకపోవడం వల్ల మనకు అర్థం కావట్లేదు. అది నేనే అయినప్పుడు, అంతా నేనే ఉన్నా అని మనకు అనుభవంకి వచ్చినప్పుడు, ఏ చిన్న గాయమైనా, ఎవరికి ఏ హాని జరిగినా మనకు కూడా ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి అది మనకు అర్థం కావడం కోసమే ఏకతా ధ్యానం. అర్థమైంది? ఏకతా ధ్యానం అంతా నేనే, అందరిలో ఉన్నది నేనే. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళ కోసం మనం ఏం చేయాలి? వాళ్ళు నేనే అని తెలుసుకోవాలి. అది నేనే అని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మనం ఏం చేయగలం? మన కుటుంబంలోనే అందరినీ మనం సాటిస్ఫై చేయలేం భౌతికంగా, అవునా కదా? చేయగలమా? ఎప్పుడు ఏదో ఒక వెళుతూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఏమి చేస్తే ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వే అంతా నువ్వే. ఎవరికైనా ఏమి ఇవ్వాలి మనం? ఈ జ్ఞానం కంటే ఇవ్వగలిగింది ఏమైనా ఉందా? ఆ జ్ఞానాన్ని ప్రపంచం అంతా ఈ రోజున యుద్ధాలు జరుగుతున్నాయి, శాంతి లేదు. ఎందుకు? అక్కడ కూడా ప్రపంచమేగా, వాళ్ళ ప్రజలే కదా ఉంది. వాళ్ళ దేశంలో ఏ ప్రజలైతే ఉన్నారో వేరే దేశాల్లో కూడా అలాంటి ప్రజలే ఉంటారు. మన దేశంలో ప్రజలు వాడు బాంబేస్తే వీళ్ళు పోతారు, వీడు బాంబేస్తే వాడు పోతాడు. కొన్ని వేల కిలోమీటర్లు కూడా నాశనం చేయగలిగేటువంటి శక్తివంతమైన బాంబులు ఈ రోజు ప్రపంచంలో ఉన్నాయి. ఈ రోజు ఉన్న టెక్నాలజీని మనము దేనికోసం ఉపయోగిస్తున్నాం? కొన్ని లక్షల కోట్ల డాలర్స్ దేనికి ఉపయోగిస్తున్నాం? నాశనం చేయడానికి. కానీ గురువులకి అపారమైన ప్రేమ కరుణ ఉంటుంది. ఆ ప్రేమ కరుణతో వాళ్ళు ఏం చేస్తారు? ప్రపంచాన్ని కాపాడడం కోసం టెక్నాలజీని కూడా వాడుకున్నారు. ఈ భూమి మీద 800 కోట్ల మంది బుద్ధుళ్ళు కావాలి అనేదే పిఎస్ఎస్ మూవ్మెంట్, పత్రిజీ యొక్క లక్ష్యం. అది మనందరి లక్ష్యం. అందరికి వరకు వెళ్ళాలి. అది అంత దూరం మనం ప్రయాణం చేయాలి, అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. కాబట్టి మనం పక్కింటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా వేరే దేశాలు ఎక్కడ వెళ్తాం? అందుకనే పిఎంసి అనేది ఏర్పాటు చేశారు. ఈ భూమండలం మీద ఎప్పుడో భగవద్గీతలో కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు విన్నది అర్జునుడు మాత్రమే. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం విన్నాడు మనకేం తెలుసు? అది తర్వాత ఎప్పుడో గ్రంథస్థం చేశారు, అది కూడా మన దగ్గర లేవు. కానీ ఆ విషయాలు మాత్రం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. అది చెప్పినప్పుడు ఆ
జ్ఞానం ఏదైతే ఉందో అది రకరకాలుగా మారిపోయింది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ పందాలు వాళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో పత్రిజీ ఆయన పేరేంటి, విద్యాప్రకాశానందగిరి గారు 12 తపస్సు చేశాడు. ఆ తర్వాత ఆయన భగవద్గీత, అంటే భగవద్గీత అర్థం కావాలంటే ధ్యానం చేయాలి ఫస్ట్. ఎందుకంటే అది ధ్యాన భాష. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, మీకు తెలుగు వచ్చు కాబట్టి మీకు అర్థం అవుతుంది. తమిళ్లో మాట్లాడితే మీకు అర్థం అవుతుందా? అర్థం కాదు. ఎందుకు? మన లోపల తమిళం లేదు. అలాగే ధ్యానం చేసి ఇప్పుడు అది ఒక 700 శ్లోకాలు ఒక మనిషి ఇంకొక మనిషికి చెప్పాలంటే 3 గంటలు పడుతుంది. మరి ఆ యుద్ధం సమయంలో 3 గంటలు వీళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఊరుకుంటారా వాళ్ళు? కాబట్టి అక్కడ టెలిపతి. ఇప్పుడు మనం 3 గంటల సినిమాని ఒక 5 నిమిషాల్లో ఫార్వర్డ్ చేయొచ్చు మనం వేరే దీనిలోకి, అదే పెన్ డ్రైవ్ లోకి. అలాగే టెలిపతి అనేది ఇప్పుడు మనకు పెద్ద కళ, జీవితం అంతా ఉండే కళ ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. అలాగే 700 శ్లోకాలు ఆయన 1 నిమిషంలో అవతలకి ఆయనకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఓహో, నాకు అర్థమైంది స్వామి, ఇంకా ఓకే, నువ్వేం చెబితే చేస్తా అంటాడు. ఎదేచ్చేసి తదాకురు అన్నాడు. అన్నీ చెప్పిన తర్వాత ఏమన్నాడు? నీ ఇష్టం బాబు, నేను చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం అన్నాడు. స్వామి నాకు అంతా అర్థమైపోయింది, నువ్వేం చెబితే చేస్తా అన్నాడు. ఆయన సరెండర్ అయిపోయాడు. సో మనం ఏం చేయాలి? ధ్యానం చేస్తే అది అర్థమవుతుంది. కాబట్టి పత్రి గారు ఆ ధ్యానం చేసి మౌనంగా సంవత్సరం పాటు మౌనంగా ఉన్నారు భగవద్గీత చెప్పడం కోసం. ఆ తర్వాత ఆయన భగవద్గీత ప్రపంచానికి అందించారు. అలాగే అన్ని గ్రంథాల్లో ఉన్నది, అన్ని భాషల్లో తర్జుమా చేసింది భగవద్గీత. ఎవరు చెప్పినా భగవద్గీతలో విషయాలు చెప్పాల్సిందే. ఈరోజు అంతకంటే వేదాల్లో ఉన్న జ్ఞానం కంటే ఇంకేమైనా ఉందా బయట? ఆ వేదాల్లో ఉన్నదే భగవద్గీతలో ఉంది. సో దాన్ని పత్రిజీ దాదాపు 1,00,000 పుస్తకాలు చదివి అవంతా కూడా పిఎంసిలో మనకి ఇవ్వబడింది. అలాగే ఈ భూమి మీద ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళందరి యొక్క జ్ఞానం కావాలన్నారు. అలాగే భగవద్గీతలో ఏదైతే మనం ఆచరిస్తున్నాం ఈరోజు భగవద్గీతను, ఆచరణ జ్ఞానం ద్వారా మనకి ఏం పొందామో, ఏం అనుభవాలు వచ్చినాయో అవి కూడా పిఎంసిలో రావాలి అని చెప్పారు. 1,00,000 మంది అనుభవాలు కావాలి. ఇది ఈ భూమండలం ఉన్నంత వరకు ఉండాలి, అన్ని భాషల్లోకి వెళ్ళాలి. సో మరి దానికి ఏం కావాలి? ఇంకా శక్తి కావాలి. అర్థమైందా? ఒక యజ్ఞం ఎందుకు చేస్తాం మనం? దశరథుడు పుత్రుడు కావాలని యజ్ఞం చేశాడు. ద్రౌపదుడు ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలని యుద్ధం చేశాడు. అలాగే ఆయన ధర్మరాజు రాజసూయాగం చేశాడు చక్రవర్తి కావాలని. అప్పట్లో అది జరిగింది. తర్వాత అవన్నీ కీర్తన చేశాడు శ్రీకృష్ణుడు భగవద్గీత మహాభారతంలో. భగవద్గీతను తీసుకొచ్చాడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? యోగి అర్జున యోగస్థ గురు కర్మ అని. యజ్ఞం జ్ఞాన యజ్ఞం అనేది, ధ్యాన యజ్ఞం అనేది ఉత్కృష్టమైంది అన్నిటికంటే అని చెప్పడం జరిగింది. యజ్ఞాలు రకరకాలుగా చేయొచ్చు, కానీ ఈ ధ్యానము ద్వారా చేసే యజ్ఞం అనేది అల్టిమేట్, ఇంతకంటే గొప్పది ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. కర్మలు చేస్తే ఫలితాలు వస్తాయి, యజ్ఞం చేస్తే ప్రసాదం వస్తుంది. కాబట్టి యజ్ఞం చేయమన్నాడు. ఆ యజ్ఞం ద్వారా మనం ఈ ప్రపంచానికి యజ్ఞం వల్ల దేవతలు సంతుష్టులై మనకి ఏం కావాలో అది. సో మనకేం కావాలి? ప్రపంచం అంతా పిఎంసి వెళ్ళాలి, అంతే కదా? సో దానికి వనరులు కావాలంటే అందుకని మనకి ఇప్పుడు బిల్డింగ్ వచ్చింది ఇక్కడే. అంటే ఈ సారు ద్వారా అక్కడ మనకు బిల్డింగ్ ఏర్పాటు, రేపు భవిష్యత్తులో మనకు దగ్గరలోనే పిఎంసి ఆఫీస్ వస్తుంది. సో అంటే మనకు ఏమేమి కావాలో పిఎంసిని ఇంకా విస్తృతంగా చేయడం కోసం అవన్నీ వనరులు మనకు సమకూరాలి అంటే మనకి యజ్ఞం చేయాలి. యజ్ఞం ద్వారా ప్రపంచం అంతా వెళ్ళాలి మనం అనే లక్ష్యంతో మనం గత సంవత్సరం మనం సెప్టెంబర్లో యజ్ఞం చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 22 నుంచి 28 వరకు మరి తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహతి ఆడిటోరియంలో అద్భుతంగా జరుగుతుంది. ఆ జరిగేటువంటి కార్యక్రమానికి మనం యజమానులు కావాలి. ఇది ఎవరిది? అందరిది. దీనికి యజమాని ఎవరు? మనం అందరం. కాబట్టి యజమాని ఏం చేయాలి? మన ఇంట్లో పెళ్ళైందనుకోండి, కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. అలాగే ఇది విశ్వ కళ్యాణం కోసం చేసేటువంటి ఈ యొక్క కళ్యాణంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. భాగస్వామి కాదు, యజమాని కావాలి. సో దానికి కావాల్సిన ఏర్పాట్లు మనమే చేసుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి యజమానులుగా, అందరినీ పిఎంసి డైరెక్టర్గా, ఒక కార్యకర్తగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎవరైనా మాట్లాడతారా? సో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవిశంకర్. నేను 2003 నుంచి ధ్యానంలో ఉన్నాను. ప్రస్తుతం పిఎంసిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఏజిఎంగా వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మనకి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం మనకి ఈ నెల 22 నుంచి 28 వరకు ఒక వారం పాటు ఎంతో అత్యంత వైభవంగా లాస్ట్ ఇయర్ జరుపుకున్నాం. ఇక్కడ ఎవరెవరు వచ్చారు లాస్ట్ ఇయర్? ఓకే, ఎలా ఉంది లాస్ట్ ఇయర్? ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. చాలా అద్భుతంగా జరిగింది. మరి ఇంకా ఇంకా మనకి దాంట్లో ఇంకా బాగా చేసుకోవడానికి ఎన్నో మనకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అంగరంగ వైభవంగా మనం చేసుకోబోతున్నాం. ఈసారి కూడా ఇంకా లాస్ట్ టైం కంటే కూడా ఇంకా ఎక్కువ మంది మనకి అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ ఆడిటోరియం హాల్లో కింద పైన కాకుండా అటు సైడు ఇటు సైడు కూడా ఎల్ఈడీలు పెట్టి టెంట్లు వేసి చైర్లు వేసి మొత్తం ఒక 7,000 మంది 8,000 మంది అకామిడేట్ అయ్యేటట్టుగా ఆ ప్రెమిసెస్లో మనం అకామిడేషన్ ఇస్తున్నాం. సో అక్కడ అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వారం రోజుల పాటు ఉండే వాళ్ళు ఉంటారు. సో ఎవరికి తగ్గ ఏర్పాట్లు వాళ్ళకి మనం చేస్తూ ఉన్నాము. దాదాపు 3,000 మందికి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాము. అది కాకుండా మళ్ళా పెయిడ్ అకామిడేషన్ కావాల్సిన వాళ్ళకి కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రోజుకి 6 గంటలు ధ్యానం, ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 వరకు జరిగే కార్యక్రమాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, రోజుకి 6 గంటలు ధ్యానం, అఖండ ధ్యానం. అలాగే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే ఎందరో గురువులు మహానుభావుల జ్ఞాన సందేశాలు, ఇవన్నిటితో పాటు అత్యంత వైభవంగా ఈసారి ఇంకా లాస్ట్ టైం కన్నా ఇంకా బాగా జరుపుకునేటట్టుగా చేసుకుంటున్నాము. మనం పత్రిజీ గారు అన్న, తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అన్న, పిఎంసీ అన్న, ఎక్కడైనా సరే మనకి రుచికరమైన వంటకాలకి, మనకి టైంకి వేడివేడిగా ఆహారం అనేది ఎక్కడైనా సరే మనకు ఉంటుంది. పత్రిజీ గారు మనకి ఆయన ఎప్పుడు మనకి వండి వడ్డించి మనకి తినిపించి, మనం అందరం తిన్నాక కానీ తినేవారు కాదు. అలాంటి మరి ప్రదేశంలో ధ్యానులు ధ్యానం చేసి అక్కడ వంట వండి మనకి ఎంతో చక్కని సాత్విక శాకాహారం మనకి వడ్డించే వెసులుబాటు మనకి 3 పూట్ల ఉంది. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమందినైనా మీరు తీసుకురావచ్చు. కాబట్టి అది చాలా చక్కగా మనం నిర్వహించుకోబోతున్నాము. మరి ఎంతో అవసరం. ఇప్పుడే చెప్పారు సార్, ఆనంద్ ప్రసాద్ సార్, యజ్ఞం యొక్క విశిష్టత ఏంటి, దానివల్ల ఏం జరుగుతుంది, యజ్ఞ ఫలం, యజ్ఞ ప్రసాదం ఎవరెవరికి అందుతుంది. సో ఇప్పుడు ప్రపంచమంతా అల్లకల్లోలంగా యుద్ధాలు, ఉత్పాతాలు, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి వాటన్నిటినీ సమసిపోయేటట్టు చేసేది యజ్ఞమే, యజ్ఞ ఫలమే. సో ఇలాంటి యజ్ఞాలు ఎన్నో జరగాలి కాబట్టి మనం పిఎంసి వారు ఇది వాళ్ళు మరి తీసుకొని రెస్పాన్సిబిలిటీగా చేస్తూ ఉన్నారు. మరి ఎందరో మరి ధ్యానులు అవుతున్నారు పిఎంసి చూసి. పిఎంసి గురువుగా భావించి ఎంతోమంది మరి ఆ స్ఫూర్తితో ఇలాంటి మెడిటేషన్ సెంటర్స్